శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీ కంట పడింది అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఎంతో పుణ్యం ఉంటే తప్ప చూడరు. ఈ కథను ధ్యాస పెట్టి వినండి చాలు. మీ జీవితమే మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఇది నిజ జీవితంలో జరిగిన కథ. ఈ కథ విన్నా, ఎవరికైనా వినిపించినా, లేదా మీరే ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది. ఇక కథను విందాం. ఈ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలానే వీడియోకి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనది. అందమైన నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చుట్టి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షి ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మనదివీప వర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు నిర్మించారు. మీనాక్షి రాత్రివేళలో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింప చేయడానికి దేశం మొత్తం మీద ఉన్న వేద పండితులు ఋషులను పిలిపించిన పాండ్యరాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జప హోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారిని కబళించింది అమ్మవారు. ఇక చేసేది ఏమీ లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమం అయ్యాక నగరంలో ఎవరూ తిరగకూడదు అంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు. నా మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే ఆ అమ్మవారి కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన అర్ధనారీశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయారు. తన శరీరంలోని అర్ధభాగం ఆయన అమ్మవారిని అవమానిస్తే తనను తాము అవమానించుకోవటమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజులు సకల మర్యాదలు చేశారు. అయితే ఈ రోజు రాత్రి నేను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అని ఆదిశంకరాచార్యులు అనగానే ఆ మాట విన్న పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి వద్దు. మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుంది. అలాగే రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా చెప్పాడు రాజు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థులు భిక్ష స్వీకరించే వారికే ఉండాలి కానీ ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను అంటూ అడ్డు చెప్పొద్దు అని అన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇంకా చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యులను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి రాజు అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది, ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడ్డాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చొని ఉన్నారు. గర్భగుడిలో అత్యంత ప్రకాశవంతంగా కరుణాసారాన్ని కురిపిస్తున్నట్లు ఉంది. అప్పటి వరకు అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతట అవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలోని ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిలిచి ఉంటుంది. అర్ధనారీశ్వరుడు వైపు తిరిగి నమస్కరిస్తుంది. అడుగులో అడుగులు వేస్తుంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవరు ఇతను? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడు ఏంటి? తాను చూస్తే అమ్మ ప్రేమ వెళ్లి విరుస్తుంది. ఏంటో అని అమ్మవారి తనకు తానే ప్రశ్నను సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఒక నీడలాంటి రూపం అమ్మవారిని ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళేశ్వర రూపంగా మారిపోతుంది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కల్లారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతుంది అన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులు కబలించేందుకు అడుగులు ముందుకు వేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను, నువ్వు ఎవరు?
నేను సంహారం చేసే సమయంలో నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? అడ్డు తొలగు అని అమ్మవారు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే కాని నీ వాక్కు విని ఆగిపోయాను అని మీనాక్షి అమ్మవారు చెప్పింది. అమ్మవారికి సాష్టాంగ దండ నమస్కారాలు చేసి ఆదిశంకరాచార్యులు అమ్మా శాంభవి, చంద్రమౌళి, రవాలా అంటూ స్తుతించారు. ఆ మాటలు విని కరిగిపోయిన తల్లి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంది. అమ్మా నాతో పాచికలు ఆడతావా అని అడుగుతాడు పసిపిల్లవాడు అడిగాడు. బాలశంకరాచార్యులు తప్పక ఆడుతాను నాయనా, కాని ఆట అన్నాక పందెం ఉండాలి కదా, అందుకే ఒక నిబంధన పెడతా అని అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు నేను సంవత్సరం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంతే. ఆ ప్రశ్నలకు సమానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామవళి స్తోత్రాలు. ఆ అమ్మ ఆటలు. నువ్వు ఓడిపోతే నీ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడిపోతే మొదటి నేనే నీకు ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యులు. అదే సమయంలో పరమేశ్వరుడి నుండి ఒక కాంతి కిరణం మెరుపులో వచ్చి ఆదిశంకరాచార్యుల్లో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవరితోనూ పాచికలాడిని తల్లివి. సాధారణ మానవుడైన నాతో ఆడటానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది, మహోత్తరమైనది అని ఆదిశంకరాచార్యులు అన్నారు. నేను స్మరిస్తూ ఆడతా తల్లి అంటూ ఆట మొదలుపెట్టాడు శంకరాచార్యులు. సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న తల్లి కలలో, చూపుల్లో, గెలుపులో అహం కనిపించాయి. విజయం నాదే కదా అని అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. అది మాత్రం విజయం కదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. అప్పుడు భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. నాయనా, నీ ప్రతి అక్షరం కూడా ఒక కవిత్వమే. ఆ ప్రతి కవిత స్తోత్రము. ఆ స్తోత్రం ప్రతిదీ స్మృతి సమ్మితమే. వేదమే వేదావాణి అయి అలరారుగాక అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్లి తమ స్థానంలో అమ్మవారు కూర్చుంటుంది. ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి యోగిని ఓడించకూడదు అని అమ్మలాగా ఆలోచించింది. శంకరాచార్యులు తొలి విజయం ఇదే. సంహారానికి వెళుతున్న అమ్మవారిని వెనక్కి పంపించి మళ్లీ శాంతస్వరూపిణిగా మార్చారు. శ్లోకాలు చెప్తూ స్తుతిస్తూ ఆట తెల్లవారి వరకు సాగింది. అప్పటికే చేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, నేను ఓడిపోతే సంహారం ఆపేయాలి అంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు. కుండలిని యోగ శ్లోకాల సహస్రనామాలతో స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమక చమకాలు, అమ్మవారి సుప్రభాతాలు, గానాలు ప్రారంభమయ్యాయి. నాయనా, చివరి బంధం నాది. నా పావులన్నీ మధ్యగిరిలో వచ్చాయి. నేనే గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముంది అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆట వైపు తేరుపారి చూసి, చూడమ్మా, సంఖ్యాశాస్త్రపరంగా మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు శంకరాచార్యులు. నవవర్ణాలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపస శక్తి మాయమైనది. శ్రీచక్రం నీ దేహం అయితే సహస్రనామావళి నీ నామం. నీ ఈ పాచికలాటలో ఈ రాత్రంతా నా తపశక్తిని దారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, ఈ ఉనికిని అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్థికత ఉండక నస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనం అయిపోతుంది అని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడువు శ్రీచక్రం అని తనను అందులో ప్రతిష్ఠించి ఉంచాడు, అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. అందరూ నిర్దాక్షిణ్యంగా బలి అయిపోయారు. ఈ ప్రాణకోటిని రక్షించేది ఎవరు? మీ తాపస శక్తిని ఎవరూ జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేను సాక్షిభూతులుగా ఉండిపోయాము. నీ తాపస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చేయాలి.
అందుకు ఒక కారణజన్ముడు దిగిరావాలి. ఏ మలినం మంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రతృష్టుగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపరబాల శంకరుడు. నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. ఆ మాటలు విని అమ్మవారి ముఖం శాంతితో చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. రాజు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిలుచున్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు, ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచునైనా మీనాక్షి ఇక రాత్రివేళ తాపస శక్తిగా మారదని పాండ్యరాజుకు అభయమిచ్చి మాయమైపోయారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన, స్మరించిన, నిబద్ధమైన, యోగ్యమైన, అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. ఆదిశంకరాచార్యులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో ప్రతిష్టమైపోయింది. అందుకే ఆ ప్రాంతంలో ఏదో దివ్యశక్తి ఆవహించినట్లే ఉంటుందని అంటారు. భక్తులు ఈ కథ విన్నా, ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.